మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి 78వ కీర్తన మొదటి చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. దేవాతి దేవుడు తన మనసులో ఉన్న అభిలాషను, దేవాతి దేవుడు తన మనసులో ఉన్న ఆలోచనను, దేవాతి దేవుడు తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని, కోరికను వ్యక్తపరుస్తూ ఈ ప్రజలతో చెప్తున్నారండి. నా పేరు పెట్టబడిన నా జనులారా, నేను మీకు ఏదైతే బోధిస్తున్నానో, నేను మీకు ఏ మాట అయితే ఇస్తున్నానో, ఏ మాటనైతే నేను మీకు తెలియచేస్తున్నానో ఆ బోధను, ఆ మాటను మీరు ఏం చేయాలంటే చెవియొగ్గి ఆలకించండి. నా మాట మీరు చెవియొగ్గి ఆలకిస్తే మీకు దీవెనను కలగచేస్తుంది అని దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో ఈ మాట చెప్తున్నాడండి. నిజమే, ఆ ప్రజలు దేవుని మాటకు కట్టుబడక, దేవుని మాటను తిరస్కరించి, దేవుని మాటకు విధేయతను చూపెట్టక, వారికి నచ్చిన మార్గాలలో నడిపించబడుతూ దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదాలు ఎన్నో కోల్పోయారండి, ఎంతో దూరం చేసుకున్నారండి. అందుకని దేవాతి దేవుడు తలంచి ఈ మాట చెప్తున్నారు. నా వలన నీకు ఫలము కలగాలి అంటే, నా వలన నీకు ఆశీర్వాదం కలగాలి అంటే, నా వలన నీకు దీవెన కలగాలి అంటే, నీవు నా నోట నుండి జారవాలుతున్న మాటను నీవు చెవియొగ్గి ఆలకిస్తే నిశ్చయముగా నేను ఈ దీవెనలన్నీ నీకు దయచేస్తాను, నేను ఈ దీవెనల చేత నేను నిన్ను నింపుతాను అని. నిజమే, ఆ ప్రజలు దేవుని మాట వినకపోయినందువలన దేవుని యొద్ద నుండి వచ్చే దీవెనలను చేతులారా పాడు చేసుకున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఓ సేవకుడిగా నేను మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, నేటి వరకు నువ్వు దేవుని మాటను తిరస్కరించి, నేటి వరకు దేవుని మాటకు నువ్వు కట్టుబడక, నేటి వరకు ఆయన నోట నుండి జారవాలుతున్న ఆ బోధను నీవు త్రోసివేసి, ఒకవేళ నీకు నచ్చిన మార్గాన్ని, నీకు మెచ్చిన మార్గాన్ని నీవు ఏర్పరుచుకుంటూ వెళుతున్నావేమో, నీకు నచ్చిన మార్గంలో నువ్వు నిలబడుతూ నీకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నావేమో. అందుకే నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఒక ఎదుగుదల లేదు, అందుకే నీ శరీర సంబంధమైన జీవితంలో ఒక ఆశీర్వాదం లేదు. బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతున్నాం, తిరుగుతున్నాం అంటే తిరుగుతున్నాం. ఒక విలువ కలిగిన జీవితం, ఒక విలువ కలిగిన మార్గంలో నువ్వు నిలబడలేక అన్నిటినీ దూరం చేసుకుంటూ వస్తున్నాం. వీటన్నిటికీ ప్రబలమైన కారణం ఏంటి అంటే, వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఆయన బోధ చెవియొగ్గి వినటం లేదు, ఆయన నోట నుండి జారవాలుతున్న మాటను నీవు చెవియొగ్గి ఆలకించట్లేదు. అందుకే ఈ పరిస్థితులు నీ వ్యక్తిగత జీవితంలో, ఈ పరిస్థితులు నీ కుటుంబంలో పడి నీ కుటుంబం అంతటిని గందరగోళం చేస్తున్నాయి. అందుకే ఈ ఉదయకాల సమయంలో మరలా ప్రభు మీ మీద జాలి కలిగిన వాడై, మీ మీద వాత్సల్యత కలిగిన వాడై, మీ మీద దయ కలిగిన వాడై ఈ ఉదయకాల సమయంలో మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఇకనైనా నీవు నా మాట చెవియొగ్గి అంగీకరిస్తే, నీవు నా బోధను చెవియొగ్గి, నా మాటను చెవియొగ్గి నీవు అంగీకరించగలిగితే నిశ్చయముగా ఈ దినము నుండి నేను తప్పక దీవెనకరంగా నిలబెడతాను. అందుకే యెషయా గ్రంథంలో కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి. మీరు సమ్మతించి నా మాట గైకొనిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారు అని. నిజమే కదండి, మనం దేవుని మాట వినకపోయినందువలన, దేవుని మాటకు మనం కట్టుబడకపోయినందువలన ఏ శ్రేష్టమైన పదార్థాలు మనం అనుభవించలేకపోతున్నాం, ఏ శ్రేష్టమైన ఈవులు మనం పొందుకోలేకపోతూ ఉన్నాం. నేననే మాట, నీవు దేవుని మాట వినకుండా ఎంత కష్టపడినా, నీవు దేవుని మాట వినకుండా ఎంత ప్రయాసపడినా, నీవు దేవుని మాటకు లోబడకుండా ఎన్ని చేతి పనులు చెయ్యాలని నీవు పూనుకొనినా దానిలో ఒక ఆశీర్వాదం నీవు చూడలేవండి. ఆ భూమి నుంచి వస్తున్న ప్రతి దీవెన నువ్వు అనుభవించలేవు. అందుకే దేవాతి దేవుడు అంటారు, మీరు సమ్మతించి నా మాట వింటే, మీరు సమ్మతించి నా మాట గైకొంటే భూమి యొక్క మంచి పదార్థములు అంటే నీ చేతుల కష్టార్జితం
తప్పక నీవు అనుభవించగలుగుతావు. ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నిండు మనసుతో నేను కోరుకుంటున్నానండి, ఒకవేళ ఇప్పటి వరకు దేవుని మాటకు విధేయతను చూపెట్టకుండా, దేవుని మాటకు నీవు కట్టుబడకుండా ఒకవేళ అడుగులు వేస్తున్నావేమో, పద్ధతి మార్చుకో, నీ హృదయ ఆలోచన మార్చుకో, నీ నడవడికను మార్చుకో, నీవు వెళ్తున్న మార్గాన్ని మార్చుకో. ఇప్పుడు దేవుని మాటకు నీవు లోబడి, దేవుని మాటకు నీవు విధేయతను చూపెట్టి, దేవుని సన్నిధిలో నీవు శిరస్సు వంచగలిగితే, నీవు దేవుని సన్నిధిలో నీ మనసు విప్పి, నీ మనసారా ఆయన ఎదుట నీవు సాష్టాంగ పడగలిగితే, నిశ్చయముగా ఈ దినము నుండి శ్రేష్టమైన ఈవులు నీవు చూడబోతూ ఉన్నావు. శ్రేష్టమైన ఆశీర్వాదానికి నీవు నాంది పలకబోతూ ఉన్నావు. శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నీవు సాగి వెళ్ళేటట్లుగా దేవుడు అద్భుతం చేయగలుగుతాడు. అందుకే దేవాతి దేవుడు తన ప్రజలను చూచి అంటారు, మీరు చెవియొగ్గి నా బోధ వినండి, మీరు చెవియొగ్గి నా మాట వినండి అని ప్రజలతో చెప్పారండి. మనము ఆయన మాట చెవియొగ్గి వింటే మనకి ఏం కలుగుతుంది? ఒకరోజు దేశమంతా కరువుతో నింపబడిపోయిందండి. ఎలాంటి కరువు అంటే అంతా ఇంత కరువు కాదు, ఓ పెద్ద కరువు. ఆకలితో అల్లల్లాడిపోతూ ఉన్న కరువులో నిలిచిపోయింది దేశం. ఒకరోజు ఆ దేశంలోనో ఓ భక్తుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా, ఈ దేశంలో ఈ కరువుతో మేము భరించలేకపోతున్నాం గనుక నీ ఆజ్ఞను తీసుకొని ఈ దేశమును విడిచి వెళ్ళాలి అనుకుంటున్నాం. కరువు తొలగిపోయేంత వరకు మరొక దేశంలో నిలిచి మరలా ఈ దేశానికి తిరిగి వస్తాం అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుణ్ణి అడుగుతున్నాడండి. అప్పుడు దేవుడు కూడా ఈ భక్తునితో ఓ మాట అంటున్నాడు, బాబు, ఈ దేశానికి కరువు వచ్చిన సంగతి వాస్తవమే, ఈ దేశం మొత్తం కరువుతో నింపబడిన సంగతి వాస్తవమే. కానీ ఈ దేశంలో కరువు కలిగిందని ఈ దేశాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను నీతో చెప్పినట్లు నీవు ఉండు, నేను ఏదైతే నీతో చెప్తున్నానో అది చేయి అన్నాడు. ఈ భక్తుడు కూడా, అయ్యా, ఏం చేయమంటారు? నన్ను ఇక్కడ ఉండమంటారా లేకపోతే వేరే ప్రాంతానికి వెళ్ళిపోమంటారా అని అడిగితే, అప్పుడు దేవాది దేవుడు ఓ చక్కని మాట అంటున్నాడు, చూడు, నీ తండ్రి ఏది కలుగుతున్నా, నీ తండ్రికి ఏది వాటిల్లుతున్నా, నీ తండ్రి ముందు ఎలాంటి పరిస్థితులు నిలబడినా నీ తండ్రి నీలాగనే నా సన్నిధిలోనికి వచ్చి నన్ను అడిగేవాడు, ఏంటయ్యా ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి ఏం చేయమంటావు అంటే, నీ తండ్రితో నేను ఏదైతే చెప్పానో ఆ మాటను నీ తండ్రి వినేవాడు, నీ తండ్రి గైకొనేవాడు, నీ తండ్రి పాటించేవాడు అంటూ ఈ మాట చెబుతున్నారండి. ఇప్పుడు ఆ మాట చదువుతాను, మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. ఏలయనగా అబ్రహాము నా మాటను విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనినని చెప్పెను. దేవుడు ఇస్సాకుతో ఈ మాట చెప్తున్నారండి, ఇస్సాకు, నీ తండ్రి అయిన అబ్రహాము నేను ఏ మాట అయితే చెబుతున్నానో ఆ మాటను వినేవాడు. ఆ మాటను వినినందువలన నీ తండ్రిని నేను ఆశీర్వదించాను. నీ తండ్రి ఇంతగా ఆశీర్వదించబడడానికి ప్రబలమైన కారణం ఏంటో తెలుసా? నీ తండ్రి అన్ని విషయాలలో ఆశీర్వాదానికి ఎందుకు నాంది పలికాడో తెలుసా? నేను ఏ మాట అయితే చెప్తున్నానో ఆ మాట చెవియొగ్గి ఆలకించేవాడు, ఆ మాట చెవియొగ్గి ఆలకించి దానిని అనుసరించేవాడు గనుక నా మాట నీ తండ్రి విన్నాడు గనుక నీ తండ్రిని నేను ఆశీర్వదించాను. ఇదిగో ఈ కరువు కలిగిన ఈ దేశంలో కూడా నేను నీతో చెప్తున్నాను, నీ తండ్రి నా మాట వినినట్లుగా నీవు నా మాట వినగలిగితే, నీ తండ్రి నా మాటకు లోబడినట్లుగా నీవు కూడా నా మాటకు లోబడితే నిశ్చయముగా ఈ దేశంలో నేను నిన్ను విస్తరింపచేస్తాను, ఈ దేశంలో నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతాను. నీవు నా మాటకు లోబడి నా మాటకు విధేయతను చూపెడితే ఈ దేశంలో నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాను అని ఇస్సాకుతో దేవుడు ఈ మాట చెప్తే, అబ్రహాము దేవుని మాటకు లోబడినట్లుగా ఇస్సాకు కూడా దేవుని మాటకు లోబడి నిలిచిపోయాడండి. లేఖనం ఈ విధంగా సెలవిస్తుంది, దేవుని మాటకు లోబడి ఇస్సాకు ఆ దేశంలో ఉండినందువలన ఇస్సాకు ఆ దేశంలో గొప్పవాడాయను, ఇస్సాకు ఆ దేశములో అంచెలంచెలుగా ఆశీర్వదించబడెను, ఇస్సాకు ఆ దేశంలో క్రమక్రమముగా
అభివృద్ధి చెందెను. ఎందుకని ఇస్సాకు ఆ దేశంలో అభివృద్ధి చెందాడు? కరువు కలిగిన దేశంలో ఎందుకు సమృద్ధిని చూడగలిగాడు అంటే లేఖనం చెప్తుంది, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయతను చూపెట్టాడు. అందుకే ఇస్సాకు సంతతిని, ఇస్సాకు కుటుంబాన్ని దేవుడు విస్తరింప చేశాడండి. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, మరి నీ కుటుంబం ఎందుకు ఆశీర్వాదకరంగా నిలబడట్లేదు? నీ కుటుంబం ఎందుకు దీవెనకరంగా మలచబడట్లేదు? నీ కుటుంబం ఎందుకు దీవెనకరంగా సాగిపోవట్లేదు? నీ కుటుంబం ఆనందకరంగా ఎందుకు బ్రతకట్లేదంటే ఒకటేనండి, అతని కుటుంబం ఆశీర్వదించబడుతూ విస్తరించబడుతూ దీవెనకు నాంది పలికింది. మరి మన కుటుంబం ఎందుకు విస్తరించబడవలసిన మన కుటుంబాలు, ఆశీర్వాదానికి నాంది పలకవలసిన మన కుటుంబాలు ఎందుకు దిగజార్చబడుతున్నాయంటే దేవుని మాట నువ్వు చెవియొగ్గి వినట్లేదు, దేవుని మాటకు నీవు విధేయతను చూపెట్టట్లేదు, దేవుని మాటకు నీవు లోబడట్లేదు, మానవుని మాటకు నువ్వు లోబడుతున్నావు, అందుకే అలాగే పడిపోతున్నావు. మానవుని మాట నీవు వింటున్నావు కానీ దేవుని మాట వినలేకపోతున్నావు. నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుని మాటను వినట్లేదండి. నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుని బోధను నువ్వు చెవియొగ్గి వినట్లేదు. అందుకే ఆశీర్వాదం నీ దగ్గర నిలబడినా దాన్ని చూడలేకపోతున్నావు. ఆశీర్వాదం నీ ముంగిటి నిలబడి నేను పలకరిస్తున్నా దానిని అనుభవించలేకపోతున్నావు. కారణం ఏంటి అంటే నీవు చెవియొగ్గి ఆయన మాటను అంగీకరించట్లేదు. అందుకే ఈ ఉదయకాల సమయంలో ఓ సేవకుడిగా నేను మీతో చెప్తున్నానని, నా దేవుని మాట నీవు సమ్మతించి, నా దేవుని మాటకు నీవు లోబడి, నా దేవుని మాటకు నీవు విధేయతను చూపెట్టగలిగితేనండి, ఈ దినము నుండి ఇస్సాకును అభివృద్ధి చేసిన దేవుడే నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. ఇస్సాకును విస్తరింప చేసిన దేవుడే నిన్ను విస్తరింప చేయబోతూ ఉన్నాడు. నీవు దేవుని మాటను వింటే చాలండి, దేవుని బోధను నువ్వు చెవియొగ్గి అంగీకరిస్తే చాలండి, నీ బ్రతుకుల్లో నీవు అద్భుతం నువ్వు చూడబోతూ ఉన్నావు. నీ బ్రతుకుల్లో ఒక నవనూతనమైన కార్యం అనుభవించబోతూ ఉన్నావు. దేవుని మాటను వింటాను, దేవుని మాటకు లోబడుతానని మనసు విప్పి మనసారా ఆయన పాదాలు పట్టుకొని నువ్వు ఆయనను అడగగలిగితే తప్పక నేను ఆశీర్వదించగలిగిన దేవుడు హస్తమును చాపబోతూ ఉన్నాడు. ఆయన చేతుల దాచబడిన ప్రతి ఈవులు నీవు పొందేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు తీసుకోవలసిన ఒకే ఒక చిన్న నిర్ణయం, దేవుని మాట నీవు చెవియొగ్గి వింటే తప్పక నా దేవుడు నిన్ను విస్తరింప చేయబోతూ ఉన్నాడు, నిన్ను అంచెలంచెలుగా అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. దేవుని మాట మనం వినేదానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడిందండి. ఏమని రాయబడిందంటే, ఈ ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు ఒకరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. నేను ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్తే జయాన్ని చూడగలుగుతానా అని చాలామంది ప్రవక్తలను పిలువనంపించారు. అందరూ ప్రవక్తల నోట వచ్చిన మాట ఏంటంటే, రాజా నువ్వేం కంగారు పడవలసిన అక్కర్లేదు, నిశ్చయముగా ఆ దేశం మీద నువ్వు జయం పొంది తిరిగి రాగలుగుతావు అన్నారండి. ఈ రాజు కూడా ఎంత ఆనందకరంగా ఎంతో సంతోషకరంగా ఉన్నాడంటే, ఇక నాకు తిరుగులేదు అన్నట్లుగా, ఇక నాకు తిరుగులేదు అన్నట్లుగా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారండి. అంతలో మరొక రాజు అంటారు, మరొక ప్రవక్త ఈ దేశంలో లేరా అని అడిగితే ఆ రాజు అంటారు, ఉన్నారు, కానీ ఏ ఒక్కరోజు కూడా నాకు అనుకూలంగా అతను మాట్లాడడు, ఏ ఒక్కరోజు నాకు అనుకూలంగా అతడు చెప్పడు, ప్రవచించడు. అంటే ఈ రాజు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజుతో అంటారు, సరే అతనిని కూడా పిలువనంపించండి, అతని నోట ఏ మాట ఉందో అది కూడా తెలుసుకుందాం అన్నారు. ఆ ప్రవక్తను పిలువనంపించారు. ఆ ప్రవక్త కూడా ఈ రాజుల ఎదుట నిలబడ్డారు. ఇప్పుడు ఈ రాజులు అడుగుతున్నారు, మేము రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళుతున్నాం, ఆ యుద్ధంలో మాకు జయం కలుగుతుందా అని అడిగారు. అప్పుడు ఈ ప్రవక్త ఓ చక్కని మాట అన్నారండి, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఈ మాట నీకు తెలియచేయమన్నారు, రాజా నీవు రామోత్ గిలాదు మీదకి ఒకవేళ యుద్ధము చేయుటకు నువ్వు పూనుకొని అడుగులు వేసినా నిశ్చయముగా ఈ యుద్ధములో నీకు అపజయము కలుగుతుంది, నీకు అపజయము కలిగి నీ దేశం శత్రువుల చేతికి చిక్కబడుతుంది, గనుక ఈ యుద్ధానికి దేవుడు వెళ్ళవద్దు అని చెప్పారు అని చెప్తే అప్పుడు ఆ రాజు అన్న మాట తెలుసండి, చూడు ఇతడు నాకు ప్రతికూలంగా మాట్లాడుతూ ఉన్నాడు, అనుకూలంగా
మాట్లాడటం లేదు. నాకు అనుకూలంగా మాట్లాడడు అని నాకు తెలుసు, నాకు ప్రతికూలంగా ప్రవచిస్తాడని తెలుసు, అందుకే నేను ఇతన్ని పిలవనంపలేదు. అప్పుడు ఈ ప్రవక్త అంటాడు, కాదయ్యా, నీ క్షేమము కోరిన వాడునే చెప్తున్నాను. యెహోవా ఇలాగూ నీతో చెప్పమన్నాడు, దేవుని మాటని నీకు తెలియచేస్తున్నాను. ఒకవేళ సాహసించి వెళితే నీకు దీవెన కలగదు, నీవు సాహసించి అడుగులు వేస్తే నీకు ఆశీర్వాదం కలగదు, అపజయం కలుగుతుంది. నా మాట విని వెళ్ళవద్దు అన్నాడండి. వెళ్ళకుండా ఆగాడండి. దేవుని మాటను తిరస్కరించి అడుగులు వేసి వెళ్ళాడు. ఏం కలిగింది? అపజయం కలిగిందండి. దేవుని మాటను త్రోసిపుచ్చాడు కనుకనే ఆశీర్వాదకరంగా ఉండవలసిన వ్యక్తి ఆశీర్వాదకరంగా లేక శాపమును మూటగట్టుకున్నాడండి. ఎందుకని? దేవుని మాట సమ్మతించి గైకొనలా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు చెవియొగ్గి ఆలకించలేదు. అందుకే ఆశీర్వాదానికి బదులు శాపమును మూటగట్టుకున్నాడు. దీవెనకు బదులు శాపమును అనుభవించాడు. ఆనందానికి బదులు దుఃఖమును చూడగలిగాడు. జయమునకు బదులు అపజయమును చూడగలిగాడు. ఎందుకని అంటే దేవుని మాటను ఉల్లంఘించినందువలన ఈ రోజున సంఘములో, సమాజంలో అండి దేవుని నమ్మిన వ్యక్తులే దేవుని మాటను తిరస్కరించుచు, దేవుని మాటను కాళ్ళతో తన్నుచు, అంటే వారికి అనుకూలంగా మాట్లాడుతూనేమో ఆనందకరంగా ఉంటారు. వాక్యము వారితో మాట్లాడుతుందనుకోండి, ఆనందకరంగా సంతోషకరంగా గంతులు వేయగలుగుతారండి. అదే కానీ ఒక హెచ్చరికతో కూడిన దేవుని మాట, సరిచేయగలిగిన దేవుని మాట వారి హృదయము లోనికి వెళ్ళి హృదయాన్ని తాకుతూ ఉంటే ఏమైపోతారంటే ఆ మాటను ఉల్లంఘించి అడుగులు వేస్తారు. అడుగులు వేస్తున్నందువల్లనే ఈనాటి వరకు పతనమైపోతున్నావు. అడుగులు వేస్తున్నందువలనే ఈనాటి వరకు దిగజార్చబడుతున్నావు. అడుగులు వేస్తున్నందువలనే దేవుని మాటను తిరస్కరించి ముందుకు సాగి వెళుతున్నావు కనుకనే జయము పొందలేకపోతున్నావు. ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా మనసారా నేను మీతో చెప్తున్నానండి, నీవు దీవెనకు నాంది పలకాలన్నా, నీవు జయము పొందుకొని సాగి వెళ్ళాలన్నా, నీవు దేవుని మాటను సమ్మతించి గైకొనగలిగితే నిశ్చయముగా నీవు ఏ చోట నిలబడినా, ఎక్కడ నీవు ఏది ప్రారంభిస్తున్నా అక్కడ ఆశీర్వాదానికి నీవు నాంది పలకబోతూ ఉన్నావు. అక్కడ జయానికి నీవు నాంది పలకబోతూ ఉన్నావు. జయముతో నా దేవుని సాగనంపబోతూ ఉన్నారు. అందుకని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా నీవు దేవుని మాటకు చెవియొగ్గి నీవు ఆయన మాట ఆలకిస్తే లేఖనమంటుంది, తప్పక నేను నిన్ను విస్తరింపచేస్తాను. అందుకే సాక్షాత్తుగా దేవుడే చెబుతున్నారు, నా బోధ చెవియొగ్గి, నా నోటి మాటలను చెవియొగ్గి వినండి. నా మాట మీరు చెవియొగ్గి వింటే తప్పక నేను మిమ్మల్ని విస్తరింపచేసి గొప్ప జనముగా నీ సంతతిని నేను ఆశీర్వదించి అనేకులకు నీ కుటుంబం నీవు సాక్షులుగా నిలబడేటట్లుగా నేను చేయబోతున్నాను అని ఈ ఉదయకాల సమయంలో నా దేవునితో మాట ఇస్తున్నారు. నా దేవుని మాటకు కట్టుబడండి. నా దేవుని మాటను శిరస్సు ఉంచి మీరు అంగీకరించండి. నా దేవుని మాటకు మీరు విధేయతను చూపెట్టండి. ఈ దినము నుండి నీవు, నీ కుటుంబం, నీవు నీకు కలిగిన సమస్తమును నా దేవుడు విస్తరింపచేయునుగాక. నీ వ్యాపారంలో ఒక ఆశీర్వాదం కలుగునుగాక, నీ చేతి పనులో ఒక ఆశీర్వాదం కలుగునుగాక, నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదం కలిగి ఈ దినమంతా నీవు సంతోషకరంగా, సమాధానకరంగా సాగి వెళ్ళుదువుగాక. తల వంచున ఒక చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నిజమే, నీ మాట వినక, నీ మాట చెవియొగ్గి మేము ఆలకించక ఎన్నో సందర్భాలలో గొప్పగా కూల్చబడుతూ వచ్చాం. ఈ ఉదయకాల సమయంలో మేము మాటలు వింటున్నాం. నీ మాట ఇక మీదట చెవియొగ్గి మేము అంగీకరించబోతున్నామయ్యా. తప్పక మమ్మల్ని ఆశీర్వదించండి, తప్పక మమ్మల్ని దీవించండి. ఈ దినము నుండి నీ మాటకు మేము శిరస్సు ఉంచుతున్నాం కనుక మమ్మల్ని, మా కుటుంబాలని, మమ్మల్ని మాకు కలిగిన సమస్తములో ఒక అభివృద్ధి కలుగునట్లుగా సహాయం చేసి నడిపించమని, ఈ దినమంతా కూడా నీ సన్నిధిని మాతో కూడా పంపి మాకు క్షేమమును దయచేయమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు కృప మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి విస్తరింపచేసి గొప్ప చేయునుగాక.